77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ సూర్యకిరణ్ శ్రీ, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె లలితాదేవి, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈ అన్నమణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేని విజయకృష్ణ, బార్ అసోసియేషన్ సెక్రటరీ PHVNS భోపాల్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, కె హర్నాథ్ బాబా తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ముందు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఫెడరల్ వ్యవస్థ ఉండేది. దాని నుంచి మనం రిపబ్లిక్గా మారి ఇప్పటికీ మన రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఇప్పటికి 77 సంవత్సరాలు అయిపోయింది. ఈ 77 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని మనం చక్కగా పాటిస్తూ రాజ్యాంగం ఏర్పరిచిన వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తూ ఇప్పటి వరకు మనం రాజ్యాంగాన్ని పటిష్టంగా ఫాలో కావడం జరుగుతుంది. వీటన్నిటికీ మూలస్తంభంగా మన న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ మీద ఎంత గట్టి నమ్మకం అంటే ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగిందనుకోండి కోర్టుకు వెళ్ళి చూసుకుందామని చెప్పేసి అడిగే పరిస్థితి. అంటే కోర్టు అంటే ప్రజలందరికీ ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం. అలాగే మనకు వసతుల పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరానికి మనకు కొత్తగా కొంత స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జైలు స్థలాన్ని గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా తొందరలో అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జైలు స్థలం కూడా వచ్చేటట్టు ఒక 1 year గ్యాప్ ఉంది కాబట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాము. మీరందరూ కూడా భారత్ తరఫు నుంచి కూడా మీరు కూడా కృషి చేయాల్సి ఉంటుంది. మీ స్థాయికి తగ్గట్టుగా అంటే కలెక్టర్ని కలవడం కానీ గవర్నమెంట్లో పర్సూ చేయడం, ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి స్థలం గురించి మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఎక్కడైనా సరే 5 courts అండ్ అబవ్ ఉన్న చోట 5 acres ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి నార్మ్స్ అవి. గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా మరి గతంలో మనం ఎన్నో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. మరి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఒకసారి స్మరించుకొని మన దేశ భవిష్యత్తు ఏదైతే మరి ఇంతమంది ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి వారిని పరిపాలించుకోవడానికి చక్కటి మార్గంలో వెళ్ళడానికి మరి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మనం అడాప్ట్ చేసుకున్న దినోత్సవం. దీని ప్రకారం ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి.